నమస్కారం అయ్యా. లోకేష్ బాబుకి మరి చంద్రబాబు నాయుడు గారికి మరి మేము పేదవాళ్ళం అయ్యా. మరి అందులోని పవన్ కళ్యాణ్ గారు కూడా మా అబ్బాయి ఆయన ఫ్యాను, డ్యాన్స్ మాస్టరు. తర్వాత మాది కుటుంబం. మీరు వచ్చారని చెప్పి ఎంతో సంతోషంగా ఉంది సారు. చెప్పలేని సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరికి కూడా ఈ సహాయం ఎవరు చేయలేదు సార్. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా నీకు జరిగిన సన్మానం ఎవరికి జరగలేదు. లేపల్లోని కూడా లేనోళ్ళలో కూడా నువ్వు తాటాకింట్లో కూడా వెళ్ళి కూర్చొని నువ్వు ఇంత దీనిగా చేస్తున్నావంటే నువ్వు ఇంకా అభివృద్ధి రావాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కళ్ళను మీరు సాయం చేస్తారని. రేట్లు పెరిగిపోయి జాబులు చేసుకునే ఇబ్బందులకి వాళ్ళకి ఇబ్బందులు ఆడకుంటే లేబర్ని ఎంతవారికి ఎక్కు తొక్కారు కానీ ఎవరూ సాయం చేయలేదు సార్. కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే పోలీసులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ సహాయం చేయలేదు సార్. ఎంతవారికి వాళ్ళు దోపిడి దొంగలు అయిపోయారు కానీ మేము పేదవాళ్ళం అని చెప్పి వాళ్ళు ఎంత నిర్ణయించి నా కొడుకుని చంపేశారు సార్. పెనమలూరులోని చంపేసి పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోలేదు. లంచాలు తిని కేసు ఏమో పిల్లలు లేరని చెప్పి తన కామాపు చేసేసారు. ఈ పోలీసు మన కలెక్టర్ గారు కూడా ఆయన బొబ్బులి ఆయన కూడా మనోళ్ళు కాదని చెప్పి కనీసం సాయం కూడా చేయకోకుండా 4 సంవత్సరాలు కానించి నన్ను తిప్పారు సారు. మరి మళ్ళా దిష్ణి గారు కొద్దిగా ఏదో తెలిసిన మనిషి అని మాట వరకే చేశారు కానీ లేదు సారు. మీరు రావటం, మీరు గెలవటం, మన పవన్ కళ్యాణ్ గారు రావటం, ఈ పేదవాళ్ళకి సంధించటం ఆయన ఏమీ ఆశించలేదు సార్. కూర్చొని తిన్నా తరగని ఆశ ఉంది. అయినా వాళ్ళు ఎవరి గురించి వచ్చారు? పేదల గురించి వచ్చారు. పేదలకు న్యాయం చేస్తామని వచ్చారు. మీ న్యాయాన్ని మేము కోరుకుంటున్నాం సారు. మీరు దయచేసి ఎంతో రీవీలోను కానీ ఫోన్లోను కానీ మేము చదువు లేని వాళ్ళవి మరి దయచేసి మీరు ఎంతో గౌరవం తెచ్చుకొని పేదవాళ్ళకి సాయం చేస్తారని ఉద్యోగస్తులు కూడా అనుకోవటమే కానీ వాళ్ళు ఇల్లు వదిలి పిల్లలు వదిలి జాబులు చేసుకోవటానికి వెళ్ళి వాళ్ళకునే ఆర్థిక బాధలు వాళ్ళకు ఉన్నాయి సారు. కలెక్టర్ గారు కూడా సబ్ కలెక్టర్ కానీ పెద్ద కలెక్టర్ కానీ వాళ్ళే తోడు దొంగలు సార్. తోడు దొంగలు. నేను అక్కడికి 4 సంవత్సరాలు కానీ తిరుగుతున్నాను. మాకే సాయం చేయలేదు సార్. బిడ్డ పోయాడని బాధపడితే ఎల్లవమ్మ ఏంటి చనిపోయాడు ఏంటంటే ఇప్పుడు అని అంటమే కానీ లోకేష్ గారు సాయం చేస్తారు సార్. ఆయన ఇప్పుడు ఇంకెళ్ళలేదు. ఆయన కలవటాకని వచ్చాను సార్. నేను దయచేసి నా బాధల నుంచి నా భర్త చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు, మేము తూర్పు కాపులమి, మేము వైఎస్ఆర్ కాలనీలో ఉంటున్నాం సారు. ఈయన వచ్చారని చెప్పి మేము ఎంతో సంతోషంగా పండగ చేసుకుంటున్నాం సార్. ఎక్కడికెక్కడ వాళ్ళ కుటుంబం వాళ్ళ బాధ్యతలు చూసుకుంటున్నారు కానీ పేదవాళ్ళ గురించి కానీ చదువుకున్న వాళ్ళ గురించి కానీ పట్టించుకోవట్లేదు సార్. ఈయన పట్టించుకుంటాడని చెప్పి మాకు నమ్మకం ఉంది సార్. చేస్తుందని నమ్మకం ఉంది. ఇది మొదటి నుంచి మేము తెలియదేశమే. అందుకోసం దయచేసి నేను చదువు రాందాన్ని నేను ఇలా అన్నానని చెప్పి ఎవరు ఏమనుకోవద్దు సార్. తప్పుంటే నన్ను క్షమించండి. మా వాళ్ళ తరపు కూడా నాకు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకే నేను ఎంతో బాధపడుతున్నాను సార్. ప్రతి ఒక్కరు కాలు కూడా పట్టుకున్నాను సార్. ఈ అవకాశం నాకు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు చెల్లిలాగా అక్కలాగా ఆదరిస్తాడని మరి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనలాగా సేమ్ ఉంటాడు నా కొడుకు. మాకు న్యాయం చేస్తారని ఆస్తి మొత్తం పడేసుకొని నన్ను అనాథం చేశాను సార్.